చేశారు అంతే తప్ప వేరేది కాదు. అందులో అన్ఇన్ఫ్లుయెన్స్డ్గా వర్క్ చేయమన్నారు. ఇంత నీట్గా వచ్చిన తర్వాత తీర్పు ప్రతి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 2 తీర్పులు వచ్చాయి. ఒకటి లడ్డూలో కల్తీ జరగలేదు, తిరుమలలో ఎటువంటిది జరగలేదని చెప్పి ఇచ్చారని చెప్పారు. బహుశా వారు ఇంగ్లీష్ మీడియం కాబట్టి ఇంగ్లీష్ రాదనుకుంటున్నాను నేను, ఎందుకంటే అది ఇంగ్లీష్లో ఉంది. తెలుగు మీడియం చదువుకున్న వాళ్ళైతే ఇంగ్లీష్ బాగా అర్థమవుతుంది అని నా డౌట్ సార్. మరి మీ పార్టీ ఏమనుకుంటుంది, మీ ప్రభుత్వం ఏమనుకుంటుంది? సార్, డిబేట్లో పాల్గొన్న పెద్దలకి, ముఖ్యంగా మీకు, న్యూస్ 360 ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నేను ఈరోజు చెప్పదలుచుకుంది ఏంటంటే, మా అధినాయకుడు, ఎన్డీఏ కూటమి అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైతే తిరుపతి ఉందో, తిరుపతి కొండకి 10 కిలోమీటర్ల దూరంలో చంద్రగిరి పక్కనున్న నారావారిపల్లిలో పుట్టి పెరిగి ప్రతిరోజు వెంకన్న స్వామిని స్మరించుకుంటూ పెరిగిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఎప్పుడైనా వారింటికి కానీ మీరు కానీ సందర్శించినట్టయితే నిలువెత్తు రూపం వెంకన్న స్వామి వారి రూపాలు అక్కడ కనబడతాయి మనందరికీ కూడా, అత్యధిక స్థానంలో. అటువంటి అంత దైవంగా భావించే వెంకన్న స్వామి వారి ప్రసాదంని ఏ క్యాలిక్యులేషన్స్ లేకుండా, ఏ రిపోర్ట్లు లేకుండా చెప్తామని వైసీపీ నాయకులు ఎలా అనుకుంటున్నారో మాకైతే అర్థం కావట్లేదు. రెండోది, రాజకీయానికి వాడుకుంది తెలుగుదేశం పార్టీ కాదు, రోజు కోర్టుతో సహా. ఇవాళ కూడా కోర్టు మొట్టికాయలేసిన జగన్మోహన్ రెడ్డి ఆదరబాద ప్రెస్ మీట్ పెట్టి దీన్ని కూడా రాజకీయ వాడుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి మటుకే. మొన్నటికి మొన్న కోర్టు ఒక జడ్జిమెంట్ చెప్తే, జడ్జిమెంట్గా దాన్ని అడ్జస్ట్మెంట్ చెప్తే, ఫలానా రోజు మేము వేస్తున్నాం, దీని మీద మా ఓట్స్ ఇవ్వంటే దాన్ని కూడా సుప్రీంకోర్టు మొట్టికాయలేసింది, సుప్రీంకోర్టు ఇరగదీసింది, సుప్రీంకోర్టు అలా చెప్పింది, ఇలా చెప్పిందని ఓ పగలబడుకొని ప్రెస్ మీట్లు పెట్టారు. తేడా చూసింది ఏంటయ్యా అంటే, ఇందాక శాంతి ప్రసాద్ గారు చెప్పినట్టు, పెద్దలు చెప్పినట్టు అందరినీ కలిపి ఒక కమిటీ వేయండి. సెంట్రల్ కమిటీ నుంచి ఉండాలి, స్టేట్ పోలీసులు సిట్టోళ్ళు ఉండాలి, ఫుడ్ ఇన్స్పెక్టర్ ఎఫ్ఎస్ఐసి వాళ్ళు ఉండాలి. ఇవన్నీ కూడా కలిపి ఒక కమిటీ వేసి దీన్ని అత్యున్నత న్యాయస్థానం పర్సూ చేస్తూ ఉంటుంది. ఎక్కడైనా మీకు అభ్యంతరాలు ఉంటే కోర్టుకు తెలపండి అని చాలా క్లియర్గా చెప్తే న్యాయం జరిగిందని. అంటే జగన్కి ఒక మైండ్ సెట్ ఉందండి. గతంలో కూడా మనం చాలాసార్లు అనుకున్నాం, మనం హిందూయిజం చూసాం, బుద్ధిజం చూసాం, సిక్కిజం చూసాం, ఇంకో ముస్లిమిజం చూసాం, ఇంకొక ఇజం చూసాం. జగనిజం అనమాట. ఒక స్వామీజీ ఇక్కడికి వెళ్ళి ఐలాండ్ పెట్టుకొని నేను చెప్పిందే వేదం, నేను చెప్పిందే ధర్మం అని ఎలా అంటాడో, జగన్మోహన్ రెడ్డి కూడా అదే టైపు. ఆయన అనుకున్నదే రైట్ అనుకుంటాడు. ఎదుటోడి వర్షంతో పని లేదు. అది కోర్టా, పోలీసా, జనమా, ప్రజల మనోభావాల, సనాతన ధర్మమా, ఇంకొకట, ప్రతిపక్షాలు ఏం మాట్లాడుతున్నాయి, అధికార పక్షం ఏం మాట్లాడుతుంది, ఈరోజు ఆ రోజు ప్రతిపక్షాలు ఏం మాట్లాడి, అసలు జనం ఏమనుకుంటున్నారు, తన పార్టీలో నాయకులు ఏమనుకుంటున్నారు, ఇవన్నీ కూడా జగన్కి పట్టదనమాట. చివరికి తన తల్లి ఏమనుకుంది, తన చెల్లి ఏమనుకుంటుంది, తన పిల్లలు ఏమనుకుంటున్నారు, ఇవన్నీ కూడా ఆయనకి పట్టవు. ఆయన ఏదో ఒక భ్రమలో ఉంటాడు. దాన్నే జగనిజం అంటారనమాట. ఆ భ్రమలో ఉండి ఆయన అనుకున్నదే నిజం, ఆయన చూసిందే కరెక్టు, ఆయనకి తెలిసిందే కరెక్టు, ఆయన మాట్లాడిందే వేదం, ఇదే అనుకుంటాడు జగను. అతనితో వచ్చిన పెద్ద తలకాయ నొప్పి అది రాబోయే రోజుల్లో పెద్ద పిచ్చాసుపత్రిలో చేర్చడం ఖాయం, అందులో ఎటువంటి డౌటు లేదు. సనాతన ధర్మం గురించి మాట్లాడే నైతిక హక్కు కూడా జగన్మోహన్ రెడ్డికి లేదు. నేను ఒకటే చెప్తున్నా, ఇందాక పెద్దలు బాలకోటయ్య గారు చెప్పారు నేను హిందువుని సార్ అని. నేను చెప్తా ఉన్నా నేను హిందువుని. ఎవరి జగన్మోహన్ రెడ్డి? నువ్వు హిందువా? నువ్వు క్రైస్తవుడువా? నువ్వు ఎవరివి చెప్పగలవా ధైర్యంగా? నువ్వు నీ తల్లిని తీసుకొని బైబుల్ తీసుకొని చర్చికి వెళ్ళగలవా? మీ ఆవిడ్ని తీసుకొని చర్చికి వెళ్ళగలవా? పోనీ మీ ఆవిడ్ని తీసుకొని గుడికి రాగలవా? పోనీ మీ ఆవిడ్ని తీసుకొని బుద్ధ గుడికి వెళ్ళగలవా? మీ ఆవిడ్ని తీసుకొని మా దర్గాకి వెళ్ళగలవా? ఎక్కడికి వెళ్ళగలవు? అసలు నువ్వెవరు? నీకంటూ ఒక శాంటిటీ ఉందా? నీకు ఒక విలువ ఉందా? ఏం మాట్లాడుతున్నారు? ఏది పడితే అది నోటికి వచ్చినట్టు మాట్లాడి, ఇంకా తన భ్రమలో తన ప్రజలు ఉన్నారు కదా, తన వెనక ఒక పనికిమాలిన మనుషులు ఉన్నారు కదా అని, తన మోసేవాళ్ళు, తను చెప్పింది మోసే ఒక సైన్యం, పేటీఎం కుక్కలు ఉన్నారని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ పోతా ఉంటే నాట్ అలౌడ్. పేటీఎం బ్యాచ్ అంతవరకే. ప్లీజ్ విత్డ్రా యువర్ వర్డ్స్. నాట్ అలౌడ్. ప్లీజ్. No, you have to withdraw that words. You have to withdraw that words. మాట్లాడుకుంటా పోతా ఉంటే చూస్తూ ఊరుకోవడానికి ఇది ప్రతిపక్షం కాదు, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. తప్పుడు మాటలు మాట్లాడిన ప్రతి ఒక్కళ్ళు కూడా పోలీసులకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. తప్పుడు పోస్టులు పెట్టిన ప్రతి ఒక్కళ్ళు కూడా పోలీసులు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. వాళ్ళలాగా పిచ్చి వేషాలు, ఈ పనికిరాని వేషాలు మేము వెయ్యాం. చాలా పగడ్బందీగా ఒక విషయం చెప్తా సాంబశివరావు గారు,
నిన్నగాక మొన్న 2 రోజుల కిందట కన్నవరం వంశీ, కోడలు నాని, పేరు నాని ముగ్గురు కూడా కోడి కూర చేపల పులుసు అని ఒక రెస్టారెంట్లో కూర్చొని చక్కగా భోజనం చేసి బయటికి వచ్చి రోడ్డు మీద ఓ పావు గంట సేపు మాట్లాడుకొని హ్యాపీగా ఎవరిదారో వాళ్ళు వెళ్ళారు. అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు ఎంత చక్కగా తిరుగుతున్నారో ఓసారి చూసుకోండి. అదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ఇంటి నుంచి బయటికి రావాలంటే కన్ను, సీసీ కెమెరా బతకాల్సిన విలువ, సీసీ కెమెరాల మధ్య బతికాం గురుగారు మేమందరం కూడా. ఏ రోజు ఎవరు కొడతారో తెలియదు, ఏ రోజు ఎవరు తీసుకెళ్తారో తెలీదు. రాకేష్ గారు, మేము కూడా ఎన్ని కష్టాలు పడ్డామో, ఎన్ని కేసులు ఎదుర్కొన్నామో, ఎంత ట్రోలింగ్ గురయ్యామో, చివరికి మా కుటుంబ సభ్యుల మీద ఎంత చేశారో, నేను ఆస్తి పరంగా ఎన్ని కోట్లు నష్టపోయానో నేను బాల్కోటయ్య గారికి స్పష్టంగా తెలుసు, అందరికీ తెలుసు. కాబట్టి నేనేమంటా అంటే ఒకటే, చట్ట ప్రకారం యాక్షన్ తీసుకోండి, యాక్షన్ తీసుకోమనే మనం చెప్తున్నాం. కానీ భాష చాలా జాగ్రత్తగా ఉండాలి సార్, సంస్కారం ప్లీజ్ ప్లీజ్. అది వైసీపీకి వదిలిపెట్టేద్దాం. ఆ సంస్కృతి మనకొద్దు, ఆ సంప్రదాయం మనకొద్దు, ఆ వరవడి మనకొద్దు. ఎందుకంటే మనకు న్యాయకోవిధులు శాంతిప్రసాద్ గారు ఉన్నారు, బాలకోటయ్య ఉన్నారు. డెకరం ఒకటి మెయింటైన్ చేద్దాం సార్. మీరు యాక్షన్ తీసుకోండి, మీ అధినాయకుడిని కలవండి. ఇటువంటి పోస్టులు పెట్టిన వాళ్ళ మీద స్వేచ్ఛగా తిరుగుతున్నారు, మళ్ళీ గద్దలు స్వేచ్ఛగా తిరుగుతున్నాయి, నేను కాదంట్లా. వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి సార్, చట్ట ప్రకారం తీసుకోండి సార్. తప్పకుండా వచ్చిన బ్రేక్తో చర్చను కొనసాగిద్దాం.